అల్లు అర్జున్ గారి గురించి బయట మాట్లాడేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు వెనకాల ఒక వ్యవస్థ అనేది ఉంటది. హ్మ్. హ్మ్. ఆయన షెడ్యూల్స్, అపాయింట్మెంట్స్, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, లేకపోతే కొత్తగా ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో మీరు చేయాల్సిన యుద్ధాలు అవన్నీ మామూలే. ఇంత వ్యవస్థలో అసలు టైం ఎక్కడ ఉంటుంది ఇవన్నీ చేయడానికి? సార్ టైం అంటే లేదు. నేను ఇందాక గీత గారు అడిగినప్పుడే చెప్పా కదా! సో, మా షెడ్యూల్ బిజీ షెడ్యూల్ నడుస్తూ ఉంటది. బట్ సైమల్టేనియస్‌గా ప్యారలల్‌గా ఏంటంటే, బన్నీ గారు నువ్వు చెయ్యి. ప్రతి ఒక్కళ్ళు గ్రో అవ్వాలి. నీకు కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది. సో, నువ్వు జస్ట్ మార్కెటింగ్, పీఆర్‌లోనే కాదు కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, నువ్వు ప్యారలల్‌గా మన పనులేవి ఆగకుండా సో, అవి చేసుకుంటూ కాంటెంట్ నీకు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్యారలల్‌గా జాగ్రత్తగా చేసుకో అని చెప్పి ఆయన సపోర్ట్ ఉండబట్టే అండి. ఆన్ దట్ నోట్ మీరు ఇందాక స్పీచ్‌లో అయితే గాని, ఇప్పుడైతే గాని చాలా స్వీట్‌గా మాట్లాడుతున్నారు కదా! అల్లు అర్జున్ గారి గురించి. ఆ! బట్ రీసెంట్‌గా ఆయన అసలు చాలా ఆయన దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటేనే చాలా టఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, అయ్యుంటాయి, ఇయ్యుంటాయి అని చెప్పి చాలా డిస్కషన్ నడుస్తుంది కదా! హ్మ్. మీరు షుగర్ కోట్ చేస్తున్నారా? లేపోతే అసలు ఏంటి రియాలిటీ ఏంటి అసలు? ఓకే. మీరు ఈ క్వెషన్ అడిగారు కదా! ఈ క్వెషన్‌కి ఆన్సర్ నేను కూడా ఇవ్వనండి. ఇక్కడున్న ఈటీవీ సాయి గారే ఇస్తారు. సో, ఒకరోజు ఆర్ఎఫ్‌సీలో షూట్ చేస్తున్నాం. షూట్ చేస్తుంటే మన సాయి గారు మన క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్ గారు అక్కడే ఉన్నారు. సో, బన్నీ గారు కూడా థమ్స్ అప్ యాడ్ షూట్ జరుగుతుంది. బన్నీ గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా! ఏంటి ఒకసారి హాయ్ చెప్పొచ్చా శరత్ అని అక్కడే అన్నారు. సో, మీరన్నట్టు ఆయన కలవలేడు, కష్టం చాలా అనుకుంటే ఏం జరిగిందో సాయి గారు చెప్తారు. అంటే 'రామోజీ ఫిల్మ్ సిటీ' అంటే ఆళ్ళదే మరి. యాహ్! అక్కడికెళ్ళి ఆ సాయి గారికి కలవడం కష్టమే ఉంటది. ఆ! మరి ఎవరైనా కలవడం కష్టం అనుకున్నప్పుడు సాయి గారు కూడా లేదు కష్టం లేదు అవ్వాలి నిషాద్. కదా! అది అంటే ఇషాంత్ గారు ఇది ఆహ్, ఆల్ అంటే నేను చూసినాను మీరు ఇంటర్నెట్‌లో చూసినయన్నీ. నాకైతే ట్రూ అనిపించలా. ఆహ్, బన్నీ గారే ఆ ఫ్రెండ్ మాట్లాడటం జరిగింది. ఆ ఫ్రెండ్ షేక్ హ్యాండ్ ఇయడం జరిగింది. సో, యాహ్! నాకైతే ఏం జరగలేదు. బట్ నేను వెరీ యాక్సిడెంటల్‌గా ఎళ్ళినా. చెప్పి కూడా ఎళ్ళలేదు. జస్ట్ యాక్సిడెంటల్‌గా శరత్‌ని కలవడానికి ఎళ్ళా నేను. బట్ యాహ్! ఈస్ వెరీ స్వీట్ అని నా ఫీలింగ్ కూడా. ఎనీవేస్ శరత్ గారు షూర్. చాలా మంది అన్నట్టు మీ పేజ్ ఉంటది కదా! ఇన్‌స్టాగ్రామ్ పేజు. అవును. నేను చాలా తక్కువ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ని. బట్ షూర్. 1 ఆర్ 2 ఫాలో అవుతా. అందులో మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఒకటి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ చాలా వెరీ గుడ్ కంటెంట్ అండ్ సార్. దానికి రిలేటెడ్ కంటెంట్ వస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. శరత్ గారు. అదే ఇప్పుడు ఆ రిలేటెడ్ క్వెషనే అందరూ ఆ పేజ్ గురించే మాట్లాడుతున్నారు. రేలంగి మోయ అనే పేజ్. అవును. చాలామంది ఇండస్ట్రీ పీపుల్ కూడా చాలామందికి మొన్నటి వరకు కూడా చాలామంది తెలీదు మీ పేజ్ అని, మీరు వాయిస్ ఇస్తున్నారని, మీదే కాంటెంట్ అని. ఆ. సో ఏంటి సర్ప్రైజింగ్‌గా ఫీల్ అయ్యారా? ఎవరైనా తెలిసినప్పుడు గట్టా ఇండస్ట్రీలో? ఇప్పుడు సాయి గారు వీళ్ళందరూ అన్నట్టు ఆ కాంటెంట్ చూసి వచ్చానంటున్నారు కదా! సో, లేదండి. అదే క్లోజ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్‌లో అసలు ఆ పేజ్ పెట్టినప్పుడు నా పిక్చర్ గాని అందులో ఎప్పటికీ పిక్చరే ఉండదు. డీపీ రీసెంట్‌గానే పెట్టా. సో, చాలామంది దాన్ని ఫాలో కొట్టి ఇండస్ట్రీలో ఉన్న కొద్దిమంది డైరెక్టర్స్ కూడా మీ కంటెంట్ చాలా బావుంటది. మీరేంటి రైటింగ్ చేస్తారా? మాకు స్క్రిప్ట్‌లో హెల్ప్ చేస్తారా? ఇలా చాలామంది నాకు డైరెక్టర్స్ మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. నేను ఆ ప్రాసెస్ నేనెవరో తెలీదు కదా! వాళ్ళని అలా నాకు మెసేజ్ పెడుతున్న ప్రాసెస్ నేను బేసిక్‌గా ఎంజాయ్ చేశాను. సో, కానీ నచ్చిన విషయం ఏంటంటే చాలామంది డైరెక్టర్స్ నీకొక ఆపర్చునిటీ ఇస్తాను మీరు రాయగలరా అని మెసేజ్ చేశారు. నాకు చాలా బా అనిపించిందది. సో, అంటే కొత్త టాలెంట్‌ని ఎక్కడున్న డైరెక్టర్స్ కూడా అప్రోచ్ చేయడం. సో, అది బావుందది. సో బన్నీ గారు కూడా సర్ప్రైజ్ అయ్యారా? అంటే ఆ పేజ్ మీదని తెలిసి? అంటే ముందు నుంచి తెలుసా లేదంటే? లేదు. నేను ఊరికే ప్యాషన్ నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత సరదాగా ఒకరోజు ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు సర్లే నేను ఇలాగ ఒక పేజ్ స్టార్ట్ చేశాను అని చెప్పి చూసినప్పుడు ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఏంటి నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని చెప్పేసి. దట్ వాస్ ఫన్. ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ గుర్తుకొస్తున్నాయి. యూ. సో, ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయ్యే ముందు నన్ను చాలా సపోర్ట్ చేసినోళ్ళు ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు రాజేష్ గారు, నిశాంత్ గారు. సో, వాళ్ళ పేజ్ చూసి గురు నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి చెయ్యు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు నాకు. రాజేష్ అయితే టార్చర్ చూపించాడు. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది నిశాంత్ బెస్ట్. గారు, ఆల్ ది బెస్ట్. రాజేష్. మంచి సక్సెస్ కొట్టాలి. నితిన్ గారు, సాయి గారు